తలలో పేలున్నా, చుండ్రున్నా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అట్లాగే జుట్టు పెరగడానికి, రాలకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్. నేనైతే ఇది థర్డ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి మనం ఇక్కడ కరివేపాకు, దోసనాకులు, అట్లాగే వేపాకు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్. వేపాకు అండ్ మెంతులు, అట్లాగే దోసన పూలు కూడా మీకు అవైలబుల్గా ఉంటే రేగాకులు, ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. క్వాంటిటీ అయితే అన్నీ నేను 2 గుప్పెళ్ళ దాకా తీసుకున్నాను. అవి ఫస్ట్ కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. కొంచెం దుమ్ము ఉంటే లోపల ఆరబెట్టుకున్నాక 1 లీటర్ అయితే ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. కేరళ నుంచి శబరిమల మాల వేసినప్పుడు వెళ్తారు కదా, మా వారు తీసుకొచ్చారు. మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఇంట్లో యూస్ చేసుకునే ఏ ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దోసనాకు వేసేసాను. 2 గుప్పెళ్ళు అండి, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కరివేపాకు కాడలతో పాటు వేసేసాను. అండ్ వేపాకు కూడా సేమ్ క్వాంటిటీ. అట్లాగే పూలు మీకు ఇష్టం వచ్చినన్ని ఒక 10 లేదంటే 15 కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ మెంతులు వచ్చేసి 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. మెంతులు వచ్చేసి కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేద్దామని పక్కన పెట్టాను. ఎందుకంటే ఇప్పుడే వేస్తే మాడిపోతాయి అవి, అందుకనేసి. ఒకసారి కలిగి పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఆకులన్నీ బురుగంతా తగ్గిపోయేదాకా ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే కిందే కొంచెం కలర్ వచ్చేస్తాయి, పైవి మటుకు అట్లానే ఉండిపోతాయి. అందుకనేసి ఫస్ట్ బాగా కలిపెట్టేసుకొని తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికాక, ఆకులన్నీ బాగా ఉడికాక తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు డిఫరెన్స్ ఎట్లా తెలిసిందంటే, ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను వేపాకు కానీ రేగాకు ఇవేమీ వేయలేదన్నమాట. నేను షిమోగాలో ఉన్నప్పుడు చేసుకున్నాను. అక్కడ ఏంటంటే ఉసిరికాయలు, దోసనాకు, పువ్వులు ఓన్లీ వీటితోనే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మార్చాను అనమాట. లాస్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా నేను వేపాకు, రేగాకు యాడ్ చేశాను. తర్వాత ఒక 2-3 వీక్స్ పెట్టాను అనమాట ఆయిల్. చూస్తే ఒక్క పేను కానీ ఈవెన్ ఈపులు కూడా లేవండి. కుండలన్నీ మాయమైపోయాయి. అంత బాగా వర్క్ అయిందనమాట ఈ ఆయిల్ వల్లే అండి. నిజంగానే అయితే చెప్తాను, చాలా బాగా పనిచేసింది. ప్రిపేర్ అయితే చేసుకోండి, వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఎవరైనా పిల్లలకే అండి ఎక్కువగా, పాపం వాళ్ళు చదువుకోలేరు, క్లాస్ రూమ్స్లో పాఠాలు వినలేరు, రాయలేరు, వాటి మీదే ఉంటుంది ధ్యాస అంతా, గీరుకుంటూ ఉంటారు కదా. సో మన ఆయిల్ అయితే ఇక్కడ అయిపోయింది. ఆల్మోస్ట్ ముదురు పచ్చ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఆయిల్ కలరు. అండ్ ఆకులు కొంచెం గలగల అంటాయి చూడండి, మనం కదిలించేటప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చే వరకు వేయించుకొని దించేసుకుంటే తర్వాత చల్లారనివ్వాలి. ఒక 15-20 నిమిషాలకు చల్లారిపోతుంది. తర్వాత ఒక జాలి గిన్నె తీసుకొని అందులో వడగట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈజీగా నాకైతే ఇది ఒక 3 months దాకా వస్తుందండి. ఎందుకంటే నేను డైలీ ఏం పెట్టుకోను, ఓన్లీ హెడ్ బాత్కి ముందు పెట్టుకొని ముందు రోజు ఆ రోజంతా వండించుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తానన్నమాట. పాపకైతే డే బై డే పెడుతుంటాను. సో అందుకని నాకు 3 months. ఇంకా కొంచెం ఎక్కువ వాడే వాళ్ళకైతే ఒక 2 months దాకా వస్తుంది. అది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది, తక్కువ చేసుకుంటే తక్కువ రోజులు వస్తుంది, అంతే కదా. ఈ ఆయిల్ వచ్చేసి ఓన్లీ చుండ్రు పేలికే కాదండి, హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, నాకు బాగా హెయిర్ ఫాల్ తగ్గింది అనేసి, ఈ ఆయిలే వల్లే అనమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. మీరు కూడా ట్రై చేస్తే ఒకవేళ పేలు తగ్గాయా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. కోర్స్ అంటే చూసిన వాళ్ళలో ఒకరిద్దరు ట్రై చేసినా నాకు సంతోషమే. ఎందుకంటే తలలో పేలుంటే ఈవెన్ మనం కూడా ఇంట్లో ఒక పని చేయలేము, ఏమి చేయలేము, ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది, దూకుంటూ ఉంటాము. నాకు తెలుసు ఆ బాధ. అందుకనే అనమాట ఇంతలా చెప్తున్నాను. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. అట్లాగే ఇంకేమన్నా రెమెడీస్ మీరేమన్నా ట్రై చేస్తుంటే అవి వర్కౌట్ అయ్యి ఉంటే అవి కూడా షేర్ చేయండి. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళతో 1 year అయింది కరెక్ట్గా. మొన్న కూడా చెప్పాను కదా 1 year అవ్వబోతుంది అనేసి. యాక్చువల్గా ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరట్లేదు అనమాట. అందుకనేసి వీడియో పెట్టేస్తున్నాను. తొందరలో లైవ్ కూడా చేస్తానండి. 1 year అయింది కదా, ఒక్కసారి కూడా చేయలేదు నేను. ఒక 2 daysలో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, నేను అప్డేట్ ఇస్తాను పెట్టే ముందు లైవ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.